ఈ సెషన్లో మనం ఒక ఇమేజ్ని కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తాం. మరి ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ BW అనే ఇమేజ్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు కంట్రోల్+0 ఫిట్ టు స్క్రీన్ అనమాట. స్క్రీన్లో కాస్త ఎన్లార్జ్ అయ్యి క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అని ఉంది. సో ఈ డైలాగ్ బాక్స్ రాగానే ఇమ్మీడియట్గా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్గా మీకు కనిపించేస్తుంది. మీరు ఓకే అంటే సింపుల్గా సరిపోతుందంటే ఓకే, కన్వర్ట్ అయిపోయింది బ్లాక్ అండ్ వైట్లోకి. అలా కాకుండా ఇప్పుడు Ctrl+Z అండూ చేస్తున్నాను, క్యాన్సిల్ చేశాను అనమాట. మళ్ళీ సేమ్ బ్లాక్ అండ్ వైట్ తీసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ రెడ్ ఏరియాసు, ఎల్లో ఏరియాసు, గ్రీన్, సియాన్స్, అట్లనే బ్లూస్, మెజెంటాస్, ఇట్లా డిఫరెంట్ ఏరియాసు ఈ పిక్చర్లో ఉన్నాయి. మీరు చూడొచ్చు, ప్రివ్యూ తీసేసి ఇక్కడ చూడొచ్చు. రెడ్, బ్లూ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, ఇట్లా రకరకాల ఏరియాసు ఈ పిక్చర్లో ఉన్నాయి. మరి ఏ ఏరియాని బ్రైట్నెస్కి మీరు తీసుకెళ్ళాలి, ఏ ఏరియాని డార్క్నెస్కి తీసుకెళ్ళాలి అనేది మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అంటే రెడ్గా ఉన్నటువన్నీ మీకు డార్క్నెస్లకి రావాలి అనుకోండి. చూడండి, రెడ్ ఏరియాస్ అన్నీ కూడా ఈ విధంగా డార్క్గా మారిపోతున్నాయి, వార్మప్ అవుతున్నాయి అన్నమాట. అదే కూల్ చేద్దాం. ఇప్పుడు చూడండి, బ్రైట్నెస్ అనేది రావడం జరిగింది ఆ రెడ్ ఏరియాస్కి మాత్రమే. అదే ఎల్లోస్ తీసుకుంటే ఎల్లోస్ని కూడా మీరు ఎల్లో ఏరియాస్ని ఇట్లా అడ్జస్ట్ చేయొచ్చు. అట్లనే బ్లూ ఏరియాస్, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ని డిఫరెంట్ వేస్లో బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేయొచ్చు. మరి డిఫాల్ట్ తీసుకుంటాను, మొదట ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. మరి ఇక్కడ రెడ్ ఏరియానా బ్లూ ఏరియానా అనేది కాకుండా ఈ పిక్చర్లో మీకు ఏ ఏరియా మీకు డార్క్నెస్ని కలిగి ఉందో దాన్ని, ఆ ఏరియాని ఫలాని కలర్ అనేది తెలియకపోయినా కానీ మీకు డైరెక్ట్గా ఆ ఏరియాకి వెళ్ళి క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ సింబల్ వచ్చింది చూడండి, హ్యాండ్ సింబల్ ఆరోకి వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని డార్క్గా చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయండి. ఏది డ్రాగ్ అవుతుంది కింద చూడొచ్చు, మీకు మెజెంటాస్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది ఇక్కడ. అదే రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, దానికి బ్రైట్నెస్ అనేది రావడం జరిగింది. ఓకే, అంటే ఈ ఏరియా కలర్ దీనికి సూటబుల్గా ఉంది కాబట్టి ఇది మూవ్ అయింది. అదే ఇప్పుడు ఈ చైర్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎల్లో మారుతుంది. చూడండి, మీరు డైలాగ్ బాక్స్లో చూడొచ్చు, ఎల్లో డార్క్నెస్గా మారుతుంది. అట్లనే రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, బ్రైట్నెస్ అనేది రావడం జరిగింది. అట్లనే ఈ చైర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్లూ ఏరియాస్ మారుతున్నాయి చూడండి, బ్లూ మారుతుంది మీకు. అట్లనే ఇక్కడ క్లిక్ చేయండి, ఇది గ్రీన్. సో గ్రీన్ డార్క్నెస్కి లేదంటే బ్రైట్నెస్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ ఏరియాస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు బ్లాక్ అండ్ వైట్ కాకుండా టింట్లోకి మారాలి అనుకోండి, టింట్ అనేదాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు టింట్కి హ్యూ చేంజ్ చేయొచ్చు. చూడండి పిక్చర్లో ఎట్లా చేంజ్ అవుతుందో, హ్యూ ఎట్లా కావాల్సి ఉంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు. అట్లనే దానికి సాచ్యురేషన్ కూడా, మీరు దాని యొక్క ఇంటెన్సిటీని కూడా, హ్యూ యొక్క ఇంటెన్సిటీని కూడా మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా కావాలి అనుకుందాం. ఫైనల్గా ఓకే అని ఇచ్చేస్తే మీకు పిక్చర్ ఈ విధంగా రావడం జరిగింది. సో ఈ విధంగా కలర్లో ఉన్నదాన్ని డిఫరెంట్ ఏరియాస్ని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేసుకొని మీ అవసరానికి అనుగుణంగా మీరు కలర్ని బ్లాక్ అండ్ వైట్గా మార్చుకోవచ్చు. ఓకే.